హలో ఆల్, అందరూ బాగున్నారా? సో ఇవాళ ఒక ఏజెంట్ని క్రియేట్ చేసి ఆ ఏజెంట్తో ఎల్ఎల్ఎంని రన్ చేసి లోకల్గా ఉన్న టూల్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ రియల్గా వర్క్ అవుతున్న ఒక ఏజెంట్ లాగా అన్నమాట. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాను. ఏంటి అంటే లోకల్ ఒక అసిస్టెంట్ లాగా, ఏఐ అసిస్టెంట్ లాగా, పర్సనల్ ఏఐ అసిస్టెంట్ లాగా ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఎలా అంటే మనం టెలిగ్రామ్ నుంచి ఏమైనా మెసేజ్ ఇస్తే అది లోకల్గా రన్ అవుతున్న ఏజెంట్కి వెళ్ళి ఏజెంట్ ఎల్ఎల్ఎం సాయంతో ఏ టూల్ని రన్ చేయాలో డిసైడ్ చేసి ఆ టూల్ని రన్ చేసి మనకి అవుట్పుట్ ఇచ్చేటట్టు. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి పర్సనల్ అసిస్టెంట్ లాగా వర్క్ చేయొచ్చు. నేను చిన్నది ఒకటి క్రియేట్ చేశాను, మీరు దీన్ని చాలా ఎక్స్పాండ్ చేయొచ్చు. సో రియల్ ఏజెంట్కి కూడా ఇలానే వర్క్ అవుతుంది. ఒక ఏజెంట్ ఉంటుంది, దానికి ఒక ఎల్ఎల్ఎం సపోర్ట్ ఉంటుంది, అదే బ్రెయిన్, దానికి కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఆ ఏజెంట్ ఎల్ఎల్ఎం రన్ చేసి టూల్స్ని యూజ్ చేసి మనకంతా వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో మీరు గిట్హబ్ కోపైలట్ చూసినా ఇదే వర్క్ అవుతుంది. దాంట్లో చాలా టూల్స్ ఉంటాయి, లైక్ టెర్మినల్ని రీడ్ చేయటం, ఫైల్ని ఎడిట్ చేయటం, ఇవన్నీ వెబ్ని స్క్రాప్ చేయటం. సో దాని మోడల్స్ వచ్చి క్లౌడ్ మోడల్ కానీ లేదా ఓపెన్ ఏఐ వాళ్ళ మోడల్స్ కానీ ఇవన్నీ యూస్ అవుతాయి. సో అవన్నీ చాలా పెద్ద పెద్ద మోడల్స్, టూల్స్ని చాలా బాగా కాల్ చేస్తాయి. మనది లోకల్గా రన్ అయ్యేది చాలా చిన్న మోడల్. సో టూల్స్ని ఇది కాల్ చేస్తుంది. అసలు ఎలా కాల్ అవుతాయి, టూల్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒక చిన్నది చూపిస్తాను. రండి నాతో పాటు స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ముందు నేను కావాల్సినవి ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ టెలిగ్రామ్తో ఎలా రన్ చేయాలి అని చెప్పి చూపించాను. సో మీరు ఇక్కడ దాన్ని ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మనకి టెలిగ్రామ్తో చేయడానికి టెలిగ్రామ్ని పోల్ చేసి మెసేజ్ నుండి తీసుకురావడం అంటే బోర్డ్ కావాలి, రిక్వెస్ట్ యూటిల్స్ GUI కావాలి, అంతే. సో ఫస్ట్ నేను విండోస్ tools.py అని ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో అన్ని టూల్స్ ఉండేటట్టు, ఇక్కడ టూల్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్. రియల్గా ఇవి ఫంక్షన్స్ కాదు, చాలా పెద్దవి. సో ఒక ఏజెంట్ని క్రియేట్ చేస్తున్నాను, అది ఓలామాతో రన్ అయ్యేటట్టు. ఒక సింపుల్ ఏజెంట్ ఓలామా ఏజెంట్.pyలో. బోర్డ్.py వచ్చి యాక్చువల్గా టెలిగ్రామ్ నుంచి తీసుకొని మన ఏజెంట్.pyని కాల్ చేసేటట్టు. సో మీరు ఈ టెలిగ్రామ్తో ఎలా రన్ అవ్వాలి, ఏం చేయాలి అనేది మీకు చూడకపోతే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను పై3 మోడల్ యూజ్ చేస్తున్నాను అండ్ ఇవి నా టూల్స్. సో ఆ టూల్స్కి ఇంప్లిమెంటేషన్ నా విండోస్ టూల్స్ PYలో ఉంటుంది. సో మనం ఇక్కడ టెలిగ్రామ్, నేను వెబ్ టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తే అది వచ్చి రన్ అయ్యి మనకి ఇచ్చేటట్టు. సో నేను బోర్డ్.pyని రన్ చేస్తున్నాను, అది ఇంటర్ప్రిట్ చేసి మిగతావన్నీ కాల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏమైనా ప్రాంప్ట్ ఇస్తే అది రన్ అవ్వాలి. సో ఫస్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నాను, సో సిస్టమ్ ఇన్ఫో, ఇది ఒక టూల్ అనమాట. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఇది CPU ఎంత ఉంది, ర్యామ్ ఎంత ఉందని. ఓకే, చూసారా, CPU యూసేజ్, ర్యామ్ యూసేజ్ ఎంత ఉంది ఏంటి అనేది ఇవ్వాలి. సో ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇచ్చింది. సో ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం. సో గూగుల్ని ఓపెన్ చేయమని చెప్తే గూగుల్ని ఓపెన్ చేసింది. సో ఇంకొకటి ఇద్దాం, ఓపెన్ గోట్ వెదర్ వెబ్సైట్. మనం న్యాచురల్ లాంగ్వేజ్లు ఇస్తే సరిపోద్ది, అదే టూల్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తుంది. సో ఒక వెదర్ వెబ్సైట్ని ఓపెన్ చేసింది, చూసారా. సో ఇక్కడ మీకు ఇంటెలిజెన్స్ కనపడి ఉంటుంది. ఓకే, ఇంకొక ట్రై చేద్దాం. ఇంకొక టూల్ని స్క్రీన్ షాట్ తీసుకునేటట్టు, టేక్ ఏ స్క్రీన్ షాట్. సో ఇదంతా డెస్క్టాప్లో రన్ అయ్యి మనకి మొబైల్లో వచ్చేటట్టు, లేదా ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నేను డెస్క్టాప్ నుంచి యాక్సెస్ చేసి చూపిస్తున్నాను. చూసారా స్క్రీన్ షాట్ ఎంత క్లియర్గా ఇచ్చిందో. లిస్ట్ ఆల్ ది ఫైల్స్, ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్లో ఫైల్స్ అన్నీ చూపించమని. ఓకే, సో ఫైల్స్ అన్నీ dir కానీ LIS కమాండ్తో కానీ వచ్చినవన్నీ తీసుకొచ్చి చూపించాలి. ఎస్.
సో bot.py, chat.py ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చాయి సేమ్ అలానే. ఓకే, సో ఇది దీని వర్కింగ్. కోడ్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దానండి, చూద్దాం వన్ బై వన్. సో విండోస్ tools.pyలో అన్ని టూల్స్ ఉన్నాయి. సో ఇందాక మనం ఫస్ట్ చూసినట్టు సో సిస్టమ్ ఇన్ఫో వచ్చి ఫైనల్గా హిట్ చేసే మెథడ్ ఇది, గెట్ సిస్టమ్ ఇన్ఫో. సో స్టార్టింగ్ నుంచి వద్దాం రండి ఎలా వర్క్ అవుతుందో. సో మెయిన్ కాల్ అవుతుంది మనం bot.py రన్ చేసినప్పుడు. సో ఈ మెయిన్లో ఫస్ట్ యాప్ బిల్డ్ అయ్యి రన్ అవుతుంది. ఒక హ్యాండిలర్ ఇచ్చాము, మెసేజ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అని. దాని తర్వాత పోలింగ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం టెలిగ్రామ్ నుంచి ఒక మెసేజ్ ఇచ్చామో ఆ మెసేజ్ ఈ హ్యాండిల్ మెసేజ్కి రావాలి. ఆ హ్యాండిల్ మెసేజ్లో ఉన్న యాక్చువల్ స్ట్రింగ్ తీసుకున్నాము. సో ఆ స్ట్రింగ్ని ఆస్క్ ఏజెంట్ ద్వారా ఆస్క్ ఏజెంట్కి పంపిస్తున్నాము. ఆస్క్ ఏజెంట్ ఓలామా agent.pyలో ఉంటుంది. ఇది ఆ మెసేజ్ తీసుకుంటుంది. సో మనం ఇక్కడ LLMకి ప్రాంప్ట్ ఇస్తున్నాం టూల్ సెలెక్ట్ చేసేటట్టు. సో నేను ఉన్న టూల్స్ అన్నీ మెన్షన్ చేసి యూజర్ ఇచ్చిన మెసేజ్ ఇచ్చి అది ఎలా యూస్ చేయాలో ఇస్తే ఆ ప్రాంప్ట్ అంతా మనం LLMకి ఇస్తే LLM టూల్ని సెలెక్ట్ చేసేటట్టు JSON ఫార్మేట్లో మనకి అవుట్పుట్ ఇచ్చేటట్టు. సో అది JSON ఫార్మేట్లో అవుట్పుట్ ఇవ్వగానే మనం ఆ టూల్ని కాల్ చేయగలగాలి. సో ఎక్స్ట్రాక్ట్ JSON. సో మనకు అది రెస్పాన్స్ ఇచ్చింది LLM. అది తీసుకొచ్చి ఆ యాక్షన్ ఏదైతే ఉందో అది మన దగ్గర ఉన్న టూల్స్తో మ్యాచ్ చేసి ఆ పర్టికులర్ ఫంక్షన్ని రన్ చేయాలి. సో అలా ఈ మెథడ్ కాల్ అయింది గెట్ సిస్టమ్ ఇన్ఫో అని. మనం సో సిస్టమ్ ఇన్ఫో ఇవ్వగానే సో మనం ఏ న్యాచురల్ లాంగ్వేజ్లో అడిగినా ఈ టూల్స్లో ఒక టూల్ని అది సెలెక్ట్ చేసి మనకి ఇచ్చేటట్టు ఉండాలి. సో అది దీనికి వెనకాల ఉన్న ఐడియా. ఇవి ఉన్న టూల్స్ అన్ని ఓపెన్ నోట్ప్యాడ్, ఓపెన్ క్యాలిక్యులేటర్, టేక్ స్క్రీన్ షాట్, లిస్ట్ ఫైల్స్, ఇవన్నీ నేను కొన్నే చూపించాను. ఓపెన్ వెబ్సైట్ అవన్నీ మీరు మిగతా ఒక ట్రై చేయొచ్చు. మీరు ఇవి చాలా బాగా ఎక్స్టెండ్ చేయొచ్చు, చాలా పెద్దవిగా కూడా చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ Py 3 మోడల్ యూస్ చేస్తున్నాను, మీరు ఏ మోడల్ అయినా యూస్ చేయొచ్చు. సో రిజల్ట్ ఏవైతే వచ్చిందో పర్టికులర్ టూల్ నుంచి అది తీసుకెళ్ళి మనం ప్రింట్ చేస్తున్నాం టెలిగ్రామ్ బోట్కి. ఎక్సెప్షన్ ఏమైనా వస్తే అది క్యాచ్ చేస్తున్నాం, దట్స్ ఆల్. సో ఇది స్టార్టింగ్లో టెలిగ్రామ్ బోట్ స్టార్టెడ్ అని వస్తుంది అది. సో చూసారా, ఇది నార్మల్ డెమోనే, కాకపోతే రియల్ ఏజెంట్కి ఎలా వర్క్ అవుతుందో చూపించే ప్రయత్నం చేశాను. మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, చాలా పెద్దదిగా చేయొచ్చు. ఎంత పెద్దదిగా చేయొచ్చు అంటే మీ లోకల్ డెస్క్టాప్ని ఫుల్ మీ కంట్రోల్, మీరు ఎక్కడి నుంచైనా మీరు కంట్రోల్ చేసేంత ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇంకా మీరు చాలా చేయొచ్చు. ఈ టూల్ సెలెక్షన్ దీనికి మీరు LLM కాకుండా బాగా ట్రైన్ చేసిన ఇంకేమైనా మోడల్ అయినా పెట్టచ్చు. అది చాలా ఫాస్ట్గా సెలెక్ట్ చేస్తారు. LLM కొంచెం టైం తీసుకుంటుంది. LLM మెయిన్ పర్పస్ దేనికి ఇక్కడ యూస్ చేశాను అంటే మనం ఇచ్చిన న్యాచురల్ లాంగ్వేజ్. ఇందాక మీరు చూసింటే ఓపెన్ గుడ్ వెబ్సైట్ అంటే అది ఒక వెబ్సైట్ ఓపెన్ చేసింది. నేను ఓపెన్ వెబ్సైట్ google.com అని ఇవ్వలేదు, అది జస్ట్ పార్స్ చేసి తీసుకోవడానికి. సో ఇలా న్యాచురల్ లాంగ్వేజ్ అర్థం చేసుకొని చేయడానికి ఈ LLM బాగా పనిచేస్తుంది. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ బాగుంటే మీరు ఇంకా పెద్ద మోడల్స్ రన్ చేయండి. క్వీన్ 8B పారామీటర్స్ కానీ లేదా కొంచెం చిన్నది లామా 3 కానీ రన్ చేస్తే అది ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే డెవస్ట్రాల్ 24B అని ఒకటి ఉంది మోడల్, అదైనా యూజ్ చేయండి, అది ఇంకా చాలా బాగుంటుంది. అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నిజం చెప్పాలంటే. కానీ నా సిస్టంలో అంత పెద్ద GPU RAM లేదు. సో నేను అందుకని చిన్న మోడల్తోనే సర్దుకోబోయాను. సో దీనికి నెక్స్ట్ మనం వాయిస్ మెసేజ్ ఇచ్చి సేమ్ ఇవే ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఉంటాను, థ్యాంక్స్, బై.